మత్తయి శుభవార్తలోనే 21వ అధ్యాయంలోనే 6వ వచనం 7వ వచనం. శిష్యులు వెళ్ళి యేసయ్య తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశారు. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద అనగా ఆ గాడిద మీద కూర్చున్నారట. అయోగ్యుడనైన నన్ను కూడా మీ సిలువలో మరుగు చేసి మీ శ్రేష్టమైన పరలోకపు సంగతులు మాకు బోధించి నేర్పించండి నాయన. క్రమశిక్షణ కలిగిన జీవితాలు మాకు దయచేయండి. నిద్రమత్తు మనసేలకుండా చెయ్యండి. సాతానుకి స్థలంలో అధికారం లేకుండా చేయనాయన. నన్ను క్షమించండి. ఇంకా రావలసిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. క్రమముగా మర్యాదగా ఈ కూటం జరిగించండి. యేసయ్యలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య మనలను ప్రేమించి మొట్టల ఆదివారం పోయిన ఈ శుభ పండుగ దినం మొదలు మరలా ఈ సంవత్సరంలో ప్రభువును స్తుతించి ఆరాధించి వీధులలో ఊరేగింపు చేసుకునేటువంటి ఖర్జూరపు మట్టల ఆదివారాన్ని చూడడానికి మనం బ్రతికి యేసయ్య కృపను బట్టి సజీవుల లెక్కలో ఉన్నాం. ఇప్పటివరకు చిన్న చిన్న వర్తమానాలు 3 వర్తమానాలు విన్నాము. వీలైనంత వరకు నేను కూడా చిన్నగానే క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. యథావిధిగా వీలైతే సమయానుకూలంగానే మనం ఈ కార్యక్రమాలన్నీ జరిగించుకుందాం. ఖర్జూర వృక్షం గురించి కొన్ని పాయింట్స్ గౌరీ చెప్పడం జరిగింది. సో ఈ ఖర్జూర వృక్షము అక్కడ పరచడంలో ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువకు అప్పగింపబడితేనే విశ్వాసికి ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం అంటే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు. ఆయన నమ్ముకున్న తర్వాత మనకి ఆయన తన బిడ్డలుగా అయ్యేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే తన బిడ్డలు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటారో, తన బిడ్డలుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన ఆశీర్వాదానికి గుర్తు ఏంటంటే ఈ ఖర్జూర వృక్షం. సో మన దగ్గర ఈ ఖర్జూర వృక్షం దొరకదు, అంటే రేరుగా ఎక్కడ పండదు. మనకి దొరికేదల్లా ఈ ఈత చెట్లు. మన ఇప్పుడు తెచ్చిన కూడా అక్కడ పెట్టిన కూడా ఈత చెట్లే. కట్టివేయబడిన గాడిద పిల్ల గూర్చి సుదర్శన్ గారు కొన్ని మాటలు అందించారు. పిల్లల స్తుతులను గూర్చి, గాడిదను గూర్చి కొన్ని మాటలు దైవదాసురాలి ద్వారా మనం విన్నాం. చక్కగా డిఫరెంట్ వేస్లో చిన్నపాటి చక్కటి మాటలు మనకి అందించారు. కొన్ని మంచి విషయాలు వారు మాట్లాడుతున్నప్పుడు నేను నేర్చుకున్నాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడుగాక. జయము అన్న చోట కింద ఏమన్నా ఉందండి? హోసన్న అని రాస్తుంది కదా పుట్ నోట్స్లో. హోసన్న అంటే జయము. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడుగాక అన్న తర్వాత సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేస్తూ ఉన్నారండి. కింద చూస్తే 16వ వచనంలో బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల నోట స్తోత్రం సిద్ధింపజేస్తేవి అని మాట మీరెన్నడూను చదువులేదా? ఇది చిన్నపిల్లల పండుగ అండి, పెద్దవాళ్ళ పండుగ కాదు, కానీ చిన్నపిల్లల పండుగ. ఎప్పుడో కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు ఆయన కీర్తనల భాగంలో రాయించాడు. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మరి మాన్పివేయుటకై బాలురి యొక్కయో చంటి పిల్లల యొక్క స్థుతుల మూలన నీవు ఒక దుర్గాన్ని పరలోక రాజ్యంలో స్థాపించి ఉన్నావని. చిన్నపిల్లలందరూ అక్కడ
కేకలు వేస్తున్నారంట, హోసన్న, జయము. ఇందాక మన పిల్లలు వెళ్ళారండి. ఇక్కడ చిన్న పిల్లల స్తుతుల మూలాన దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించాడు. అది కీర్తనల గ్రంథంలో ముందు ఎప్పుడో రాయబడినటువంటి మాట. అది చదువుదాము. కీర్తనల గ్రంథం. శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంన నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎప్పుడు రాయబడిందండి ఇది? కీర్తనకారుడు ఎప్పుడో ప్రభువారికి మరి వెనకట ఆయనండి ప్రవచించారనమాట. అలాగే గాడిద మీద ఎక్కువ వస్తాడు అనేటువంటి ప్రవచనం కూడా నీ యొక్క యేసయ్య దీనుడై సాత్వికుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు రాబోతా ఉన్నాడు. ప్రవచనానుసారంగానండి, ప్రతి ఒక్కటి ఆధారాలతో ఆయన పుట్టేది ప్రవచించారు. ప్రవక్తలందరూ కూడా, చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. అక్షయాలు ఎక్కువ ఉంటాయండి ప్రవచనాలు. గాడిద పిల్లను నా కోసం తీసుకురండి అని యేసయ్య చెప్పారు. క్షమించండి. ఈ మాటలు ముందుగా సుదర్శన్ గారు చిన్నగా అందించారు. ఈ గాడిద కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద. కట్టబడింది అంటే పాపమనే తాడు చేత లోకంలో కట్టబడింది అన్నది ఒక మాట మనం విన్నాం. అయితే ఆ నాటబడిన కొయ్య సాతానుకు గుర్తుగా ఉంది. ఆ తాడు లోక సంబంధమైన పాపానికి గుర్తుగా ఉంది. ఆ తాడు దేనికి అనుసంధానించబడింది? కట్టుకొయ్య లేక ఒక మేకు కర్ర భూమిలో పాతబడింది. ఈ కట్టుకొయ్య సాతానుకు సాదృశ్యంగా ఉంది. సాతాను పాపమనే తాటితో గాడిదల వంటి మనుష్యులను బంధించి ఉంచుతాడు అని దీనర్థం. సాతాను పాపమనే తాడుతో ఈ లోకములో గాడిద వంటి మనుష్యులను బంధించి ఉంచుతాడు. ఈ తాడుతో కట్టివేయబడిన మనిషి లేక ఆ గాడిద ఏం చేస్తుందంట? అది స్వేచ్ఛగా తిరగటానికి ఉండదు, కానీ అది ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు కూర్చున్నా, లేచినా, నుంచున్నా, నడిచినా, పడుకున్నా, పరిగెత్తినా ఆ కట్టుకొయ్య చుట్టూతే తిరగాలి. అనగా సాతాను అట్లా బానిసగా చేసుకుంటాడు. సాతాను మనుష్యులను ఈ లోకంలో బానిసగా మార్చుకుని తన చుట్టూ తిరిగేటట్లుగా, తన వశములో ఉండేటట్లుగా, తనకు కట్టుబడి ఉండేటట్లుగా, స్వేచ్ఛ లేకుండా, గలతీ పత్రిక
5వ అధ్యాయం ఒక మాట చూపించి మళ్ళీ వెనక్కి వద్దాం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ మాట అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గాడిదను విప్పి నా దగ్గరకు తీసుకొని రండి. నేనంటాను, ఇక ఆ తర్వాత ఆ గాడిద స్వేచ్ఛగా విడిచిపెట్టబడిందిట. ఇక దాన్ని ఎవరూ బంధించలేదు. ఆ గాడిదను తీసుకొని రండి. సేవకుడు ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. ఇక్కడ మరొక పాయింట్ చెప్తా. పిల్లరా, పనివారు ఏం చేశారంట? 6వ వచనం. శిష్యులు వెళ్ళి, ఆయన శిష్యులు లేక ఆ పనివారు, ఆయన శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలంట? శిష్యులు ఏం చేయాలి? యేసు ఆజ్ఞాపించిన ప్రకారముగా చెయ్యాలి. నీ సొంత ఆలోచన కాదు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి యేసు దగ్గరకు వచ్చి, నాయన ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పింది. సరే, ప్రభు ఏం చెప్పాడంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ఆ కార్యం జరగకపోతే నిరాశ చెందుతాం. దేవుని సమయం కొరకు కనిపెట్టి ఉండటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనం అడిగింది వెంటనే దొరకదు, ఆశించింది దొరకదు. కానీ నువ్వేమి నమ్మాలి? నీ ఆశ భంగము కానేరదు, అంటే జరుగుతుంది అనే విశ్వాసం కలిగి జీవించాలి. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది. 23 కానీ 28 కానీ చూడండి. 23:18. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అంటే వెంటనే జరగలేదు కాబట్టి ఏంటి నా కొడుకు నా మాట వినలేదు అని తల్లి విసుకుని వెళ్ళిపోలా. పనివారిని పిలిచి ఆయన మీతో చెప్పినది చెయ్యండి. తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? యేసు వారికి ఆజ్ఞాపించినట్లుగానే చేశారు. రాతి బాణల నిండా నీళ్లు పోయమంటే నీళ్లు పోశారు, నిండారులుగా పోశారు, నీళ్లే పోశారు. మీరు వెళ్ళి గాడిదను దాని పిల్లను కట్లు విప్పి తోలుకొని రండి అని చెబితే, ఎందుకు ప్రభువా, ఏమిటి విషయం అని అడగకుండా శిష్యులు తమకు ఆజ్ఞాపించినట్లుగానే యేసు చెప్పిన ప్రకారముగా చేసిరి. నీ జీవితంలో ఇది నేర్చుకో. ఏమి నేర్చుకోవాలి? దైవదాసుడు నీకు బోధించింది చేయటం నేర్చుకో. దైవదాసురాలు నీకు చెప్పింది చేయటం నేర్చుకో. గురువు చెప్పింది చెయ్యాలి శిష్యుడు. శిష్యుడు ఎన్నడూ గురువు కంటే అధికుడు కాడు సుమా. అవునా? బైబిల్లో ఉంది, యేసు చెప్పారు. మత్తయి సువార్త, లూకా సువార్తలో ఉంటుంది చూడండి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. సరే వినండి. ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే
చాలును యేసు. కనాను పెండ్లి విందులో పనివారు యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేశారు. ఆశ్చర్య కార్యం చూశారు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. బేత్సాయిదాలో లేక బేత్పగేలో కట్టివేయబడి ఉన్న గాడిదను, గాడిద పిల్లను విప్పి తోలుకొని తీసుకొని యేసు దగ్గరకు తెచ్చారు. యేసు తమకు ఆజ్ఞాపించినట్లుగా శిష్యులు చేసిరి. ప్రభువు చెప్పింది చేస్తున్నావా? ప్రార్థనయే జయము, ప్రార్థనయే జీవము, ప్రార్థనయే విశ్వాసికి ఊపిరి. మళ్ళా చెప్పండి. ప్రార్థనయే ప్రార్థనయే ప్రార్థనయే. అందరు చెప్పారా? మళ్ళా చెప్పండి గట్టిగా, వెనక్కి వినపడాలి. ప్రార్థనయే. రెండో మాట చెప్పండి ఆయన. ప్రార్థనయే 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 విశ్వాసికి ఊపిరి. ప్రార్థన చేసే వ్యక్తి దేవుడు చెప్పిందే చేస్తాడు, లేక దైవజనుడు చెప్పినట్లుగా నడుచుకుంటాడు. ఇంకంతే. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సమూయేలా అని చిన్నవాడిని పిలిస్తే, ఏమండి తాతగారు మీరేమన్నా నన్ను పిలిచారా అని వృద్ధాప్యములో మందదృష్టిగా పడి ఉన్నటువంటి ఏలీ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆ చిన్న బాలుడు, ఏమండి మీరు నన్ను పిలిచారా? ఎంత చక్కటి రెస్పెక్ట్గా ఉంటుందో అక్కడ. ఆయనకి రెండోసారి మూడోసారి అర్థమైపోయింది, పిలుస్తుంది నేను కాదు దేవుడు అని. సమూయేలు నాయన, ఈసారి ఎవరైనా నిన్ను పేరు పెట్టి పిలిస్తే చిత్తమండి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించండి. బా, ఎంత చక్కటి బోధన సమూయేలు నేర్చుకున్నాడండి. వాడి వయసు ఎంతప్పటికీ? చాలా చిన్న బిడ్డ, చాలా చిన్న బిడ్డ. పిలుస్తుంది ఎవరో తెలియదు. అయితే కండిషన్ పెట్టాడు, నీకు ఎవరైనా ఏదైనా చెబితే తూచా మిస్ అవ్వకుండా నువ్వు నాకు చెప్పాలి అన్నాడు. దేవుడు తర్వాత ఏం చెప్పాడు? సమూయేలు తూచా తప్పకుండా దైవదాసునికి మాట ఇచ్చినట్టే విషయాలు చెప్పాడు. యేసు ఆజ్ఞాపించింది చేస్తున్నావా? వాక్యము నెరవేరుస్తున్నావా? నీ ఇష్టం చేసుకుంటున్నావా? ఎట్లా వర్ధిల్లుతావు నువ్వెవరు అయినా? శిష్యులు యేసు ఆజ్ఞాపించింది చేశారు. వీళ్ళు ఏం చేశారంటే, మీకు ఎట్లా అర్థం అవ్వాలి, ఇది కట్టుగొయ్యి అనుకోండి, రైట్? ఈ కట్టుగొయ్యకి తాడుతో నేనే గాడిదని అనుకోండి, నా హ్యాండ్కి ఏమవుతుంది, కాలుకో గాడిద మెడకో పొలిపేస్తాను. ఇలా తాడుతో కట్టారనుకోండి, రైట్? జంతువు కాబట్టి మెడకేస్తారు, పశువులకి మెడకేస్తారు, అంటే మెడ నుంచి కట్టుగొయ్యకి కనెక్ట్ అవుతుంది. యేసయ్య ఏం చెప్పాడంటే దాన్ని విప్పి నా దగ్గరగా తోలుకురండి అంటే వాళ్ళు కరెక్ట్గా గెస్ చేశారు. సేవకులు చాలామంది కరెక్ట్గా గెస్ అయ్యారండి. దేవుని మాటని వాళ్ళకి తెలియకుండా అలాగేమో అని తప్పు త్రోవలోకి వెళ్ళి బోధిస్తారు. జాగ్రత్తగానండి. ఇక్కడ ఒక మీకు నన్ను చూడండి, మీకు అర్థమవుతుంది. నా మెడకి ఒక పలుపు ఉందనుకోండి, పలుపు తాడేనా అనేది? పలుపే కదా, పలుపు పశువులకి వేస్తే అనేది మెడకి పలుపు తాడేస్తారు. ఒకవేళ గాడిదకి వేసారనుకుందాం, కట్టుగొయ్యి కట్టేసి ఉంది. యేసయ్య దాన్ని విప్పితోలుకు రెండంటే ఏం చేయాలి? వెళ్ళి కట్టుగొయ్యతో కట్టిన దగ్గర విప్పటం కాదు. విప్పితే ఏమవుతుంది? పలుపు తాడు అలాగే ఉండి గాడిద బయటకు వస్తుంది. జాగ్రత్త. దీన్ని ఎక్కడ విడగొట్టాలి?
గాడిద మెడలోనే తాడు విడగొట్టాలి, తాడు సాతానికే వదిలేసేయాలి. పనివాళ్ళు ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. సేవకులు విప్పటానికి వస్తున్నారు, బోధిస్తున్నారు, ఎక్కడ విప్పాలో ఏం విప్పాలో విప్పేవారికి చేత కావటంలా. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని యాకోబు చెప్పాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి మాటలు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదము గనక తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. జాగ్రత్త. బోధకుడిని అనగానే ఏదో ఆకాశంలో తేలిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు కొంతమంది. అసలు ఎల్ఈఎఫ్లోనండి 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూస్తే కానీ బల్ల దగ్గర నిలబెట్టరు. పాట పాడటానికి కూడా ఒక పాట ఎల్ఈఎఫ్లో అంటే నాన్న పునాది, వాస్తవంగా నా పునాది అదే. సరే, ఇప్పుడు మనం ఇండిపెండెంట్గా సేవ చేసుకుంటున్నాం. చిన్న చిన్న మార్పులు. పాట అందరూ పాడటానికి ఉండదండి ఎల్ఈఎఫ్లో. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ కాలంలో పాటలు పాడేది కూడా దైవ సేవకులే, విశ్వాసులు ఫాలో అవ్వాలంతే. ఒకవేళ ఒక వ్యక్తి ప్రార్థన చేయాలి, ఏదైనా బైబిల్ చదవాలి, లేక ఏదైనా ఒక పాట పాడటానికి నిలబడాలి దైవ సేవకుల సమక్షంలో పాడే వ్యక్తి అనుకున్నా, ఆ వ్యక్తి మంచి సాక్ష్యము కలిగి మారు మనసు పొంది లోతుగా భక్తిగా జీవించే వ్యక్తికే అవకాశం ఇస్తారు. ఇక వాళ్ళు ఎంత మేధావులైనా మెదలకుండా కూర్చోవలసిందే. వాళ్ళకి ఎన్ని డిగ్రీలున్నా చివరికి కలెక్టర్ గారు వచ్చిన బల్ల దగ్గరకు వచ్చే ఛాన్స్ అనేటువంటిది ఉండదు. అంత క్రమశిక్షణగా నేను బాల్యకాలంలో భక్తిని చూశాను. చాలామందికి తెలియట్లా. ప్రకటిద్దామండి, మనుషులను రక్షిద్దామండి, మంచి ఆశే. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. వీళ్ళు ఏం చేయాలి, ఎక్కడ ఊడదీయాలి? పాపం అనే తాడుతో కట్టబడిన మెడ దగ్గర దాన్ని విడుదల చేయాలి. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి గడపగా విప్పే ప్రయత్నం చేస్తున్నారంటే చాలామంది తెలియక కట్టుకోయి దగ్గరికి వెళ్ళి తాడు ఇప్పేస్తున్నారు. ఇప్పితే ఏమవుతుందో తెలుసా? దాని మెడలో తాడు దానితోనే ఉంటుంది. యువతలకు వచ్చేసింది. బాప్తిసం పొందుతావా? పొందుతానయ్యా, తాడు తాడే. రొట్టె తీసుకుంటావా? తీసుకుంటానయ్యా, తాడు తాడే. పాటలు పాడతావా? పాడతానయ్యా, సూపర్గా, తాడు తాడే. వీళ్ళు ఎక్కడే తెగ్గొట్టారు? ఎక్కడ తెగ్గొట్టాల్సిన చోట తెగ్గొట్టలా వీళ్ళు. గాడిద తాళ్ళు విప్పి సేవకుడు ఏం చేయాలంటండి? ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకు నాటుటకు జనుల మీద రాజుల మీద రాజ్యము మీద నిన్ను నియమించి తిని. దైవజనునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప హోదా. పెళ్ళగించుటకు విరగగొట్టుటకు తెగగొట్టుటకు. చూసారా? ఎక్కడ తెగొట్టాలి, ఎక్కడ బంధకాలు తెంచాలి, తెంచాల్సిన చోటేంటో తెంచేవారికి తెలియాలి. ఈ గాడిద పిల్లను తీసుకొని గాడిద పిల్లను యేసు వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు చేశారు. రైట్, హల్లెలూయా. ఇక్కడ ఈ సత్యాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. తాడు దాని మెడకుంచలేదు, కానీ దాని మెడకున్న తాడునే ఊడదీసి దాని పిల్లను తల్లిని యేసు దగ్గరకు తెచ్చారు. తల్లి తండ్రి ఏం చేయాలంటే తమ పిల్లలను కూడా మెల్లగా చల్లగా క్రీస్తు దగ్గరకు నడిపించాలి అని దీని అర్థం. పిల్లతో ఏం పనండి ఆయనకి? ఆయన ఎక్కి వెళ్ళటానికి రెండింటి మీద ఏమైనా ఎక్కుతాడా? నో. తల్లి మీద యేసయ్య ఎక్కడం పిల్ల చూడాలి. భవిష్యత్తులో అదేం ఆశించాలి? మా అమ్మ ఎంత మంచి పని చేసింది, సృష్టికర్త అయిన యేసయ్యను మా అమ్మ మోసింది, నేను అలాగే చెయ్యాలి అని అది అనుకోవాలి.
ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పింది అదే. మీ పిల్లలకు బాసికములుగా కట్టండి, చేతి కంకణాలుగా కట్టండి, నుదుట బాసికములుగా యేసయ్య మాటలు కట్టండి, చేతి కంకణాలుగా యేసయ్య మాటలు కట్టండి, మీ గోడల మీద యేసయ్య మాటలు రాసుకోండి. మీరు ఇది ఆచరించండి, అనుసరించండి. మీ పిల్లలకు తెలియాలి. అందుకే ఏం చేయాలి? గాడిదను దాని పిల్లను కూడా తోలుకొని రండి. యేసయ్య గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు? యేసయ్య గాడిదనే ఎందుకు ఎంచుకోవాలి అంటే, సరే ఒక విషయం ఏంటంటే ప్రవక్తలు చెప్పారండి. జకరియా 9:9 సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము వాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు, ఎవరైనా రాజు, యేసయ్య ఎవరు? రాజు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పిల్లరా, మన రాజును చూసి సంతోషపడాలి, మన రాజును చూసి భయపడాలి. మనం ఏం చేయాలి? మన రాజును చూసి సంతోషించాలి. మన రాజు ఉన్నాడు, ఒక్కొక్కసారి మనం భయభక్తులతో జీవించాలి. ఈ రాజు, నీ రాజు గాడిద మీద ఎక్కొస్తాడని ప్రవక్త ప్రవచనంలో చెప్పాడు. ప్రవక్త ప్రవచనంలో చెప్పిన మాట నెరవేరునట్లుగా ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నెరవేరింది. అసలు ప్రవక్త అలా ఎందుకు చెప్పాలి? రాజు అంటే గుర్రం ఎక్కాలి కదా, గుర్రం రాజరికానికి సూచన. సాధారణంగా గాడిద అవమానానికి సూచన. హేయమైన జంతువు గాడిద. అసలు గాడిద ఎందుకు వచ్చింది లిస్టులోకి, నిర్గమాకాండంలోకి? ఒకసారి మళ్ళీ నిర్గమాకాండంలోకి వెళ్దాము. 13వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదవండి. జంతువులలో కానీ పెంచుకునే వాటిల్లో మనుషుల్లో మగ సంతానం దేవునికి ఇయ్యాలి. ఎవరికి ఇయ్యాలి? ఎవరు? ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రంలో విధి. మీరు ఇప్పుడు చదవద్దు, కింద చెప్పాడు. మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు ఇలా చెయ్యాలి డాడీ అని అడుగుతారు. వాళ్ళకి చెప్పండి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయుల జ్యేష్ఠులందరినీ దేవుడు చంపేశాడు రా బిడ్డ, దానికి ప్రతిగా ఈ ఆచారాన్ని మేము ఆచరిస్తున్నామని మీ పిల్లలకి చెప్పండి అని చెప్పాడు కిందే. ఏంటంట, ఎందుకు చేయాలి ఇది అసలు? తొలిచూలు సంతానం దేవునికి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వటం అంటే ఏంటి? మనిషిని అయితే ఇచ్చి వెల చెల్లించి తీసుకోవాలి. మనిషిని ఖచ్చితంగా విడిపించటమే. జంతువులు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చేసేయాలి, దహన బలి ఇచ్చేసేయాలి. ఎద్దులు, గొర్రెలు, మేకలు, రైట్, ఇంతవరకు ఓకే. గాడిదలు ఉన్నాయి, పెంచుకునే జంతువులు గాడిదలు కూడా ఉంటాయి, వీటిలో కూడా ఇవ్వాలి. కానీ వీటిని బలి ఇవ్వటానికి వీలు లేదు. ఇది హేయమైన జంతువు. మొదట తొలుచూలు బిడ్డనివ్వాలి, ఇచ్చి వెల పాడి వెల చెల్లించి వెనక్కి తీసుకోవాలి, లేదా దాని బదులు ఒక గొర్రెను అర్పించాలి. గాడిద హేయమైంది, తొలుచూలే, తీసుకో, వెల చెల్లించు, వెనక్కి తీసుకో. చెల్లించడానికి లేదా, గొర్రెను దానికి ప్రతికివ్వటానికి లేదా, దాన్ని మెడ విరిచి బయటపడేయాలి. హేయమైనది, పెంపకంలో ఉన్న హేయమైన
జంతువు గాడిద. జాగ్రత్తగా వినండి. గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లని ఇవ్వాల్సిందే, లేదంటే గాడిదకు ఆ స్థానం దక్కదు. ఈ తొలుచూలు ఎందుకు ఇయ్యాలో మీకు చెప్పాను. ఇది ఒక ఆచారంగా, ఒక కష్టం. ఇట్స్ ఏ కష్టం. కష్టం అంటే ఆచారము అని అర్థం. ఇది ఒక ఆచారం, పిల్లలకి తెలియటం కోసం దేవుడు పెట్టాడు. రైట్. జంతువులన్నింటిని ఇచ్చారు, కానీ గాడిదని ఇవ్వటానికి వీల్లేదని ధర్మశాస్త్రం చెప్పింది. పెంపుడు జంతువుల్లో హేయమైన జీవి, హీనమైన జీవి. ఏమండి, ఒక మాట చెప్తారు, గాడిద పని గాడిద చెయ్యాలంట, కుక్క పని కుక్కే చెయ్యాలంట, గాడిద పని గాడిదే చెయ్యాలి. ఒకవేళ దొంగోడు వచ్చాడనుకో, గాడిద చూసిందనుకో, దాని భాషలో అది ఓండ్రు పెడతా గేంకరాలు వేస్తుంది అనుకో, దొంగోడు వచ్చాడని మనిషి అనుకుంటాడా? కర్ర తీసుకొచ్చి దీన్ని కొడతాడు. నీకు పిచ్చెక్కింది, ఎందుకు అరుస్తుంది, పడుకో అని. కుక్క పని అది చూసి నాకెందుకు వచ్చిందిలే అని పడుకుంది అనుకో, పాపం ఇది దీని కృతజ్ఞత, అయ్యో నా యజమానికి మోసం జరిగిపోతుందని ఇది లేచి అరవటం మొదలుపెట్టింది అనుకో, అది దాని న్యాయంగా దాని ఆస్తి తీరుద్దా? తీరదు. ఖచ్చితంగా యజమాని కొడతాడు వచ్చి. లోకంలో కొన్ని సామెతలు ఉంటాయండి, వాటిల్లో మంచివి ఉంటాయి, అనుసరించదగిన సామెతలు ఉంటాయి. కొన్నిసార్లు మన స్థాయి, మన పరిచర్య, ఆధ్యాత్మికమైన మన స్థాయి ప్రకారముగా మనం మాట్లాడాలి. గుర్తుంచుకోండి, ఒక స్థాయి, ఒక సరిహద్దు, ఒక మేర దేవుడిచ్చాడు. అన్నీ నేనే చేస్తా అంటే కుదరదు. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. మోషే ప్రజలను విడిపించాలి, కానీ అహరోను నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యాలి. చెప్పండి, అహరోను చేసే పని అహరోను చెయ్యాలి. నేను చూసుకుంటాలే ప్రభువా, కుదరదు. మోషేకి మాంద్యం ఉంది. ఏంటో మాంద్యం? నోటి మాంద్యం ఉంది. నోటి మాంద్యం అంటే నత్తి అని అర్థం. దృష్టి మాంద్యం అంటే కళ్ళు కనిపించకపోవటం అని అర్థం, సరిగా కనిపించకపోవటం అని అర్థం. ఈయనకేముంది? నోటి మాంద్యం ఉంది, దృష్టి మాంద్యం లేదు. 120 సంవత్సరాల వయసు వచ్చినా ఎముకల్లో సత్తువు తగ్గల, దృష్టి మాంద్యం లేదు. మొదటి పుట్టుకతోనే నోటి మాంద్యం ఉంది మోషేకి. హల్లెలూయా. మోషే అహరోను బాగుగా మాట్లాడగలడన్న సంగతి దేవునికి తెలుసు. అందుకని నేను మాట్లాడలేనయ్యా, నాకు తెలుసు, నిజమే, అందుకే నీకు అన్నయ్య అహరోన్ని తోడిస్తా. కొన్ని విషయాలను అర్థం చేసుకోండి. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. గాడిద పని గాడిద చెయ్యాలి, కుక్క పని కుక్క చెయ్యాలి. ఒకవేళ ఇంట్లో పిల్లి ఉంటే పిల్లి పని పిల్లి చెయ్యాలి. ప్రియులరా, ధర్మశాస్త్రములో హేయముగా మనుషులు అంటే ఒకవేళ అపవిత్రులు రాకూడదు, పాపులు రాకూడదు, అన్యులు రాకూడదు, మందిరావరణంలోకి రాకూడదు, నిషేధం ఉంది. దాన్ని పటాపంచలు చేయటానికి యేసువారు వచ్చారు. అందుకే మొదటగా ఆయన గాడిదనే తీసుకోవాల్సి వచ్చింది, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి. ధర్మశాస్త్రంలో భిన్నంగా భారంగా ఉన్న వాటిని కొట్టివేయటం మొదలేశాడు ఆయన. రక్తము చిందించక ముందే గాడిదను సెలెక్ట్ చేశాడు. దేవుడే. యేసెవరండి? తండ్రైనా కుమారుడైనా పరిశుద్ధాత్మైనా ఒక్కడే మన దేవుడు. ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే, మహాదేవుడు, మహిమాన్వితుడు. యేసు ఒక్కడే చాలు. యేసయ్యే తండ్రి నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? జంతువు దగ్గర నుంచే ప్రక్షాళన చేయటానికి వచ్చాడు. అందుకనే గాడిద సెలెక్ట్ చేయబడింది. వినండి, ఆ గాడిద మనమే. సరిగ్గా కట్లు విప్పబడాలి,
సరిగ్గా యేసయ్య దగ్గరికి రావాలి. సరిగ్గా యేసయ్య దగ్గరకు వచ్చాక వస్త్రాలు పరిచారంట. ఏముండోయ్, ఆ అమ్మ మీదే కాదు, పిల్ల మీద కూడా పరిచారంట. పిల్లకి ఎంత సంతోషం వేసి ఉంటుంది, ఏందబ్బా చక్కగా ఇంత బట్టలు తీసుకొచ్చి మీదేస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆ పిల్ల. ఎంత సంతోషం దానికి. యేసునైనా వాళ్ళ అమ్మ మీద ఎక్కి కూర్చున్నాడు. పాతకాలంలో గాడిదలకి ఒక సూచన ఉందండి. మీకు తెలియంది ఏంటంటే, గాడిద మీద ఎక్కి శత్రుదేశం నుంచి ఎవరైనా వస్తున్నారు మన రాజ్యానికి, ఆ శత్రుదేశానికి సంబంధించినటువంటి వేగువారు ఎవరైనా గుర్రం మీద కాకుండా గాడిద మీద వస్తున్నాడు అంటే సమాధానం కోరి వస్తున్నాడు అని అర్థం. శత్రుదేశపు వ్యక్తులు వేగువారు ఎవరైనా గుర్రాల మీద రావటం వీళ్ళు దూరదర్శన్లో చూసారా? మనల మోసం చేయటానికో యుద్ధం చేయటానికో వస్తున్నారని కత్తులు రెడీ చేసుకునేవాళ్ళు. శత్రుదేశస్తులు ఎవరైనా గాడిద మీద వస్తున్నారని చూసారా? సమాధాన సంకేతంగా ఉండేదిట. బైబిల్లో మనం చూస్తాము, యాయిరుకి ఏదో ఊరుందండి, యాయిరు పేరు మీదే కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు సరదాగా గాడిదలు ఎక్కి చక్కగా ఊరంతా సరదాగా తిరిగి వచ్చేవాళ్ళంట. సమాధాన సూచన గాడిద, తగ్గింపునకు సూచన గాడిద, గర్వానికి సూచన గుర్రం, రాజరికానికి హెచ్చింపుకు హోదాకి సూచన గుర్రం. కానీ ఈ రాజు దీనుడు, అక్కడే ఉంది నీ రాజు. రాజు దీనుడు ఏంటండి? ఎస్, ఈ రాజు డిఫరెంట్ రాజు. హీఈస్ వెరీ డిఫరెంట్ కింగ్, దీనమైన రాజు. పిలాతన్నాడు, యూదులకు రాజువా నీవు? ఆయన దీనంగా నీవన్నట్టే అన్నాడు. హల్లెలూయా. గాడిద మీద రావడానికి కారణం ఏంటంటే, ఏ ధర్మశాస్త్రం అయితే గాడిదను నిషేధించి ఊరు బయటే ఉంచిందో ఆ గాడిదకు ఆయన్ని మోసే ఏకంగా ధన్యత వచ్చిందన్న సూచన. ఆ గాడిదలు మనమే. ఊరు బయట ఉంచాల్సిన మనం, ఊరు బయట ఉండే మనం. నిజానికి ఇశ్రాయేలీలే లోపట ఉండేవాళ్ళు, మనం అందరం అన్యులమే. మిగిలిన లోకంలో ఉన్న మనుషులందరూ అన్యులే. మన ఎవ్వరికి లోపలికి వెళ్ళే అర్హత లేదు. కులాలు పక్కన పెట్టండి, ఈ ప్రపంచంలో ఇశ్రాయేలుకు తప్ప ఆ లోపలికి వెళ్ళే భాగ్యము, ఆ హోదా, బలిపీఠాన్ని తాకే అర్హత ఇంకెవరికి లేదు. యేసయ్య కొత్త సిద్ధాంతాన్ని తెచ్చాడు. పాపుల దగ్గరకు రానిచ్చేవాడు. వీళ్ళకి కడుపు మండింది, అందుకే పాపులతోనూ సుంకర్లతోనూ భోంచేస్తాడేంటి, తాగుతున్నాడేంటి, తింటున్నాడేంట్రా బాబోయ్, ఇతను మనోడు కాదో, మన యూదా జాతికి మచ్చ తెస్తున్నాడు అనుకున్నారు. అందుకే వాళ్ళు అరిచి సిలువ వేయమని కేకలు వేశారు. పాపుల స్నేహితుడు, నిరుపేదగా నాకై జన్మించాడు, పాపుల స్నేహితుడు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని ఒక్కొక్కటి ఆయన సరి చేసుకుంటూ వస్తున్నాడు. పాపుల దగ్గరకు అంటుకొని, అయ్యా మీరు మమ్మల్ని అంటుకోరు కదా, అసలు మేమిచ్చే నీళ్ళు ఎట్ట తాగుతారు మీరు? సమరయ స్త్రీ ఏమందండి, నీళ్ళు తాగుతావా? ఇదేంటి విచిత్రంగా ఉంది, నీ వేషం చూస్తే నువ్వు యూదుల్లాగా ఉన్నావే, నీవిచ్చే నీళ్ళు నేనిచ్చే నీళ్ళు నువ్వు ఎట్లా త్రాగుతావు అంది. యూదులు ఏది పెడితే అది తినరు, ఎక్కడ పెడితే అక్కడ త్రాగరు, ఎవరిస్తే వాళ్ళు ముట్టుకోరు. మన భారత సమాజంలో ఇదివరకు బ్రాహ్మిన్స్ అలా చేసేవాళ్ళు, చాలా నిష్ఠగా ఉండేవాళ్ళు. మడికట్టు ఆచారాలు, ఉదయాన్నే స్నానం చేయటం, ధూపం వేయటం, దీపం వెలిగించటం, ఇవన్నీ కూడా బైబిల్ ఆచారాలే, ధర్మశాస్త్ర ఆచారాలు, యూదుల ఆచారాలు ఇవి. ఎవరు పెట్టితే వాళ్ళు తినరు, ఎవరి ఇంట్లో పడ్డా వాళ్ళ ఇంట్లో నీళ్ళు త్రాగరు, అంటుకోవటానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. దే హ్యాస్ సెలెక్టెడ్ పీపుల్. అయితే దేవుడు ఒక్కొక్కటి ఇక్కడేం చేస్తున్నాడు యేసయ్య? పాపులతో స్నేహం చేస్తున్నాడంట. కుష్టు వ్యాధి కలిగిన వాడు ముట్టుకుంటున్నాడు, సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు, వీళ్ళ కడుపు మండిపోతుంది.